వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబ తగాదాలతో మామను అల్లుడు హత్య చేసిన ఘటన నవీపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో ఓ గోదాం నిర్మాణం నిమిత్తం ఛత్తీస్గఢ్ నుంచి రాజేష్ కుటుంబం వలస వచ్చింది. అయితే రాజేష్ తన భార్యను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో మామ బిలావ్ సింగ్ అడ్డుపడేవాడు. ఈ విషయంలో 2 రోజుల క్రితం మామ అల్లుళ్ల మధ్య గొడవ జరిగింది. నిన్న నవీపేట మండలం అనంతగిరి విలేజ్లో ఒక మర్డర్ జరిగింది. వీళ్ళంతా ఛత్తీస్గఢ్ చెందిన కూలీ పని చేయడానికి వచ్చింది ఇక్కడికి. డిసిజన్ పేరు బిలం అని, 58 ఇయర్స్ ఉంటాయి. ఎవరైతే వీళ్ళ అల్లుడు ఉంటాడో సొంత బిడ్డ వాళ్ళ భర్త రాజేష్ బిరువే అని, ఈయనకు 28 ఇయర్స్ ఉంటాయి. సొంత అల్లుడే మామని నిన్న రాత్రి ఇటుకరాయితోటి తల మీద కొట్టి చంపడం జరిగింది. వీళ్ళు దాదాపు 2 నెలల క్రితము అనంతగిరి విలేజ్కి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో వాళ్ళ బిడ్డ అల్లుడితో పాటు నేరస్తునితో పాటు వాళ్ళ దగ్గరనే ఉంటాడు. ఈ ఎవరైతే నేరస్తుడు రాజేష్ ఉన్నాడో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని నేలకొండపల్లి మండలం పలు అభివృద్ధి కార్యక్రమాలకు వరంగల్ నుంచి బయలుదేరి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాచేపల్లి గ్రామం మరియు సిద్దేపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, భూభారతిపై అవగాహన సదస్సు, పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గత 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దాండేపల్లి మండలం రాజంపేట గ్రామానికి చెందిన బంబడి సాయి కుమార్ అనే వ్యక్తి ఎస్బీఐ ఖాతా కలిగి 1000 రూపాయలు ఇన్సూరెన్స్ను చెల్లించినందుకు ఎస్బీఐ ఇన్సూరెన్స్ 20 లక్షల రూపాయల చెక్కును బుధవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లఖేటిపేట బ్రాంచ్లో ఏజీఎం రితీష్ చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేశారు. కొంచెం బ్యాక్ ఉంది అంటే మీ అందరికీ జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం కొండాపురంలో ఉన్న గురుకుల పాఠశాల ప్రిన్సిపల్పై అధికారులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు తాస్కారం చేస్తున్నారని కలెక్టర్ ఆఫీస్ నందు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు వినతి పత్రం అందజేశారు. ఆమెకు వత్తాసు పలుకుతున్న డీసీఓపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వ్యక్తులకు సపోర్ట్ చేసినటువంటి
వ్యక్తుల పట్ల ప్రేమ చూపిస్తున్నటువంటి డీసీఓని సస్పెండ్ చేయాలి. డీసీఓని గురుకుల పాఠశాల డీసీఓని సస్పెండ్ చేయాలి. కొండాపురం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి. కొండాపురం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డీసీఓ ప్రధానంగా కొండాపురం మండలంలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పైన ఆమె భర్త పైన కేసు నమోదై అక్కడ ఉన్నటువంటి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో విద్యార్థినుల అభద్రతా భావంతో కలుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళని గురుకుల పాఠశాల నుంచి బయట వెకెట్ చేయాలని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళని వేరే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అనేక దఫాలుగా కడప డీసీఓ గారికి విద్యార్థి యువజన సంఘాలుగా విధిపత్రాలు ఇచ్చినా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు అవినీతి పరులకు లైంగిక ఆరోపణలు కలుగుతున్నటువంటి వ్యక్తులకు ఈరోజు సపోర్ట్ చేస్తున్నటువంటి డీసీఓ ఇది సరైనది కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే అక్కడ అనేక రకాలుగా గతంలో అనేక సంఘటనలు జరిగినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అక్కడ ప్రిన్సిపల్ భర్త ఈరోజు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి సంఘటనలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక అమ్మాయిల హాస్టళ్లలో అబ్బాయిలకు భర్త ప్రిన్సిపల్ భర్తకు సంబంధించి హాస్టల్లో ఉండకూడదు అని చెప్పేసి మగ వ్యక్తులు హాస్టల్లో ఉండకూడదని చెప్పేసి నిబంధన ఉన్నా కానీ ఏమాత్రం లెక్క చేయకుండా ఈరోజు ఆమె భర్తను కూడా ఇప్పటికీ ఆరోపణలు వస్తున్న కేసు నమోదైనా కానీ ఇప్పటికీ అక్కడనే ఉన్న షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారంటే. తాడికొండ నియోజకవర్గం మతాలు వేరు రాజకీయాలు వేరని మతోన్మాద దాడులను అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతోన్మాదులు ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు తాటికొండ మండల ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు యడ్లపల్లి గాంధీ రామ్మోహన్ రావు తెలిపారు. పహల్గాంలో జరిగిన దాడిని ఖండించారు. గాంధీ రామ్మోహన్ రావు సిఐటియు తాడికొండ మండల ప్రధాన కార్యదర్శిని, గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యుని. ఇటీవల పహల్గాంలో జరిగిన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులు చాలా తీవ్రమైనవి, దుస్సంఘటన. దాన్ని అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పర్యాటకుల్ని ప్రేరేపించేలాగా తగిన సౌకర్యాలు భద్రతలు కల్పించాలి. అలాగే మతాలు కూడా శాంతిని సృద్భావాన్ని ప్రేరేపించాలి తప్పితే హింసావాదాన్ని ప్రేరేపించకూడదు. అది సమాజానికి శ్రేయస్సు కాదు, దేశానికి ప్రపంచానికి కూడా శ్రేయస్సు కాదు. మతాలు రాజకీయాలు వేరువేరుగా ఉండాలి. వాళ్ళ మత ప్రాతిపదికగా ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక అలజడిని క్రియేట్ చేయాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. అవి కరెక్ట్ కాదు. వాటిని వెంటనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఖండించాలి, దేశవ్యాప్తంగా కూడా ఖండించాలి. మరి ఈరోజు భారతదేశంలో జరిగిన దుస్సంఘటన చాలా తీవ్రమైంది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు గుర్తే ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధులగుట్టపై చిరుతపులి సంచరిస్తున్నట్లు వీడియో సోషల్ పలు మాధ్యమాలలో వీడియోలలో పలు గ్రూపులలో సోమవారం సాయంత్రం నుంచి వైరల్ అవుతుంది. గత నెల క్రితం సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులకు సిద్ధులగుట్ట పైన చిరుతపులి సంచరిస్తున్నట్లు కనపడినట్లు అప్పట్లో కొందరు వాపోయారు. ప్రత్యేకంగా సోమవారం సిద్ధులగుట్ట పైన ప్రత్యేక పూజలు, అభిషేకాలు విశేషంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో సోమవారం రోజు సిద్ధులగుట్టకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మరోతి హోటల్లో డీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్మల్ జిల్లా అధ్యక్షులు హరిరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథిగా పాల్గొన్న పిసిసి పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్, ఆవేజ్లు మరియు వారితో పాటు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనను, పహల్గాంలో పర్యాటకులపై దాడికి నిరసనగా ఉగ్రవాద దాడిలో అసువులు బాసైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక డెవలప్మెంట్ ను తదితరాల్ని దృష్టిలో పెట్టుకుని మరి విచ్ఛిన్నకర శక్తులు, టెర్రరిస్టులు ఏదైతే అమానవీయంగా దాడి చేసి ఏ రకంగా ఘోరమైనటువంటి ప్రవర్తనతో అక్కడ 28 మంది ప్రాణాలు బలిగొన్నారో దాన్ని ముక్త ఖండంతో ఇవాళ జాతి యావత్తు ఖండిస్తున్నది. దాంట్లో భాగంగా మనం కూడా ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ అమర వీరులకు ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మనం పాటించవలసిందిగా మీ అందరితో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి చట్టం అమలుతో సాదా బైనామా ప్రక్రియ తిరిగి అమల్లోకి రానుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కుబీర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నూతన భూభారతిను రూపొందించిందన్నారు. ఈ చట్టం అమలుతో ధరణి చట్టం అమలుకు పూర్వం వినియోగంలో ఉన్న సాదా బైనామా ప్రక్రియ వినియోగంలోకి రానుందని, దీంతో ఎన్నో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గతంలో మీరు ఏదో డీటెయిల్స్, మీకు రెవెన్యూ తరఫు నుంచి ఏదో డీటెయిల్స్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్ రావాలి. అంటే మీ దగ్గర ఎన్ని రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, ప్రతి రెవెన్యూ విలేజ్ నుంచి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి అప్లికేషన్ అడగడం, నాకు పాని చూపెట్టండి, నా పేరు ఉందా లేదా చూపెట్టండి, అవునా కాదు. కానీ ఈ మధ్యలో మన కొత్త భూభారతి యాక్ట్లో ఏం వచ్చింది అంటే మనకి గ్రామ్ లెవెల్లో ఒక రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఏమైతుంది అంటే మీకు గ్రామ పంచాయత్ లెవెల్లో ఒక సిబ్బంది ఉంటే ఆయన దగ్గర అవన్నీ రికార్డ్స్ ఉంటుంది. అండ్ ఇది యాన్యువల్ అయినా మెయింటైన్ చేయాలి. అర్థం ఏంటి, ఆయన సంవత్సరం ఆ రికార్డ్ మెయింటైన్ చేయాలి. గతంలో కూడా ఇది సేమ్ సిస్టమ్ ఉండేది. వాటర్ రివిజన్ అథారిటీ వచ్చింది. గతంలో ఉన్న ధరణి యాక్ట్లో ఇది లేదు. అప్పుడు ఏమైంది అంటే ఏ లెవెల్లో రాంగ్ జరిగింది అంటే కోర్ట్ చుట్టూ తిరగాలి. కోర్టు పోవాలి అంటే ఒక రైతు అంటే చాలా కష్టం, తట్టలేకపోతారు. అదే ప్రాసెస్, అదే వ్యవస్థ చాలా కష్టం అవుతుంది. సో ఇది ఒక మంచిగా అవకాశం మనకి ఇది కొత్త భూభారతి యాక్ట్లో రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. గత ధరణిలో మన సాదా బైనామా అప్లికేషన్ కూడా తీసుకునే వాళ్ళు, అన్ని అప్లికేషన్స్ మనకి ఆన్లైన్ వచ్చింది. కానీ సాఫ్ట్వేర్లో మనకి ఆప్షన్ ఇవ్వలే కాబట్టి మీ అప్లికేషన్స్ డిస్పోజ్ చేయలేకపోయాము. ఇప్పుడు ఈ కొత్త భూభారతి యాక్ట్లో మళ్ళీ సాదా బైనామా ఆప్షన్ ఇస్తున్నారు. సో మీ మండల్లో చాలా వరకు సాదా బైనామా ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, డెఫినెట్గా మీ అందరూ అప్లై చేయాలి. డెఫినెట్గా మీ అందరికీ పరిష్కారం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఏమైంది అంటే గతంలో మీరు 20 సంవత్సరాల ముందు ఏదో సాదా పేపర్లో ఏదో రాసిన ఉంటారు, ఏదో కొనడం ఆయన ఉంటుంది, ఏదో వాళ్ళు నేను రిప్లై ఇచ్చాము కలెక్టర్ ఆఫీస్ వెళ్ళండి, అవునా కాదా. కానీ ఇప్పుడు చాలా వరకు వికేంద్రీకరణ అయింది. వికేంద్రీకరణ వల్ల ఏమైంది అంటే చాలా వరకు మీ అప్లికేషన్ ఎంఆర్ఓ లెవెల్లో క్లోజ్ అవుతుంది. బెల్లంపల్లి పట్టణంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు, ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియలో కేవలం నాయకుల పేర్లే వచ్చాయని, అలాగే వారి బంధువుల పేర్లు, రిటైర్డ్ సింగరేణి కార్మికుల పేర్లు, అలాగే కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రం మంజూరు చేపించుకున్నారన్నారు. కొంతమంది నాయకులు వారు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకోలేదని, మాకు ఎలా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందో తెలియదని అనడం హాస్యకరమన్నారు.
అక్రమాలను అరికట్టాలి. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలను ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళ ఇస్తామని చెప్పేసి మరి ఇటీవల ఓ జాబితాను ప్రకటించడం జరిగింది. మరి గత అనేక సంవత్సరాలుగా 15 సంవత్సరాల నుండి దరఖాస్తులు పెట్టుకొని అనేక మంది పేదలు తమకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని, ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అలాంటి నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు సంబంధించినటువంటి బంధువులకు మరి ఆ జాబితాలో వాళ్ళ పేర్లు అర్హులుగా ప్రకటించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వారికి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జాబితాలో పూర్తిగా అనర్హుల్ని చేర్చడం జరిగింది. అనర్హులకు ఈ ఇండ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తాం. అర్హులైన వారికి వెంటనే మరి జాబితాలు సరిచేసి అసలైనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరి ఈ ఇండ్లకు నిధులు విడుదల చేయడం జరిగింది. మినీ కింద 14 సౌత్ జోన్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ నెల్లూరు ఏపీలో 3వ మరియు 4వ మే 2025 నుండి జరగనుంది. డాక్టర్ ఎండి లతీఫుద్దీన్, సెక్రటరీ, తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ మరియు అంతర్జాతీయ కోఆర్డినేటర్, టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్ క్యాంప్, రాక్ఫుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు స్కూల్ ప్రిన్సిపల్, వెరీ కోఆపరేటివ్ మరియు స్పోర్ట్స్ లవర్ కూడా తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన
భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కుంటాల మండలంలోని అందకూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూభారతి చట్టంపై అధికారులు రైతులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ చట్టం ద్వారా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ వివరించారు. ఏ జిల్లాలో మీకు 4 లెవెల్లో ఆర్డర్ రివ్యూ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది పాత ధరణి యాక్ట్లో లేకుంటే దీనివల్ల ఏమైంది అంటే ఒక ఆఫీసర్ వల్ల ఏదో కారణంతో ఒకవేళ ఏదో ఆర్డర్ పాస్ అయింది అనుకోండి, ఆర్డర్ మార్చడానికి హక్కు వేరే రెవెన్యూ అథారిటీస్కి లేకుంటే ఖచ్చితంగా ఆ రైతు సివిల్ కోర్టు వెళ్ళాల్సింది. సివిల్ కోర్టు వెళ్ళాలి. భూమి గురించి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అది ఆర్డర్ రావడానికి మన అందరికీ తెలుసు. సో ఇది కొత్త భూభారతి యాక్ట్లో అపీల్ వ్యవస్థ కూడా మనకి కొత్త రావడం జరిగింది. ఇది గతం ధరణి యాక్ట్లో లేదు. ఇది కూడా ఒక పెద్ద మార్పు. ఎందాక నా ముందు నా తహసీల్దార్ గారు అదే సెక్షన్స్ చదివారు. మీ ఎంతమంది విన్నారు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇదే సూక్ష్మంగా సెక్షన్ వారీగా చదివి చెప్పడం జరిగింది. మీ అందరూ చేతులు కూడా పేపర్స్లో ఇదే ఉన్నాయి. సర్కిల్ వ్యవస్థ వచ్చింది. అక్కడ పోవాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, అక్కడ పోవాలి. ఈ మధ్యలో ఏమైంది అంటే ఒకవేళ మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి బాబు నేను నా దరఖాస్తు ఇచ్చాము దీనికి ఏమైంది అంటే వాళ్ళు ఏం సమాధానం ఇచ్చిన వాళ్ళు, మీ దరఖాస్తు కలెక్టర్ గారి దగ్గర పోయింది, నేను రిపోర్ట్ ఇచ్చాము, మీరు కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి అడగాలి. అవునా కాదా? కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఇది కొత్త భూభారతి యాక్ట్లో చాలా వరకు వికేంద్రీకరణ అయింది. వికేంద్రీకరణ అంటే ఏంటి? చాలా వరకు మీ దరఖాస్తు మీ అప్లికేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లో సాల్వ్ అవుతుంది. ఎంఆర్ఓ గారే ఆర్డర్ రాస్తారు. కలెక్టర్ దగ్గర రావడానికి, ఆర్డీఓ దగ్గర రావడానికి, ఎవరైనా దగ్గర రావడానికి అవకాశం లేదు, వీలు కూడా లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ. ఒకవేళ మీ ఎంఆర్ఓ ఆర్డర్ తప్పు పాస్ చేశారు అనుకోండి, అంటే ఇద్దరు పార్టీస్ ఉన్నారు, ఒక పార్టీకి తప్పు చేసి రాంగ్ ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, గతంలో ఉన్న ధరణి యాక్ట్లో అపీల్ వ్యవస్థ లేకుంటే అర్థం ఏంటి? ఏదో ఆర్డర్ పాస్ చేశారు అదే ఫైనల్. తర్వాత ఏదో చేంజ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా సివిల్ కోర్టు వెళ్ళాలి. ఒక రైతు కుంతాల నుంచి సివిల్ కోర్టు పోవాలి అంటే ఎంత కష్టం. కొత్త భూభారతి యాక్ట్లో ఇది కూడా చేంజ్ చేశారు. ఎట్లా చేంజ్ చేశారు అంటే ఒకవేళ ఒక ఎంఆర్ఓ తప్పు ఆర్డర్ రాశారు అనుకోండి, మీరు ఆర్డీఓకి అపీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ కూడా తప్పు ఆర్డర్ రాశారు అనుకోండి, మీరు కలెక్టర్కి అపీల్ చేసుకోవచ్చు. ఆ రూల్స్ చదివి మీ ఎంఆర్ఓ గారు, మీ ఆర్డీఓ గారు, మీ కలెక్టర్ గారు అదే ఫర్దర్గా మీకు పట్టా పాస్బుక్ కావచ్చు, పేరు మార్పు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ యాక్ట్ పరంగా ఇస్తారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘ కార్యాలయం నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, తమ కాళ్లపై వారు నిలబడి బ్రతకాలని తెలిపారు. అందులో భాగంగా ఈ కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలందరితో కలిసి భోజనం చేశారు. తన దృష్టిలో అందరూ సమానమే అని, కుల మత భేదాలు లేవని ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. పెట్టేస్తారా ఏమి జరుగుతుంది లేదా
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఎన్ఎస్టీవీలో ప్రసారమైన సమాచారానికి స్పందించి దేవీపట్నం మండలం రంపచోడవరం మండలం పోలీసులు తగు జాగ్రత్తలు చేపట్టి ఏ విధమైన ప్రాణహాని జరగకుండా చూసిన పోలీసు వారికి మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రంపచోడవరం మరియు దేవీపట్నం పోలీసు ఉన్నతాధికారులు బాధితులతో చర్చలు జరిపి మీకు తగు న్యాయం జరిగే విధంగా సబ్ కలెక్టర్ మరియు ఎంఆర్ఓ గారితో మాట్లాడతామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నారు. బాధితులు సబ్ కలెక్టర్ మరియు ఎంఆర్ఓ గారితో మాట్లాడితే దేవీపట్నం మండలం R&R బాధిత గృహాలన్నిటిలో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. నేనంటే 2005లో ఎగ్జిబుల్ అన్న నాకు అప్పుడే 18 నెలలు పోని ఇప్పుడు పుట్టినోడు ఉంటుంది కాదు నడక నేర్చినోడికి సైకిల్ గ్రామ సభలో మీటింగ్ చర్చించుకోవాలి కాబట్టి ఓకే అవుతుంది. లేదు అంటే అది గ్రామ సభలో తీర్మానం చేసుకుంటే వాళ్ళు ఏది తీసుకుపోతే దాన్ని బట్టి తీసేయడానికి అవకాశం ఉంటుంది. లేదని ధవళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయంటూ మహిళలు రోడ్డుపై ధర్నాకు దిగారు. కొందరు మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ నాయకులు పైసలకు అమ్ముకుంటున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలు వారికి వెంటనే న్యాయం చేయాలని కోరారు. మేము ఏమి లేక పేదలమై బీదలమై ఇళ్ళ గ్రామ పంచాయతీకు అడ్డా ఉండి మేము ఉంటాను. నిరుపేదలమై ఉంటాను. నిరుపేదలు అనేటోళ్ళు ఒక్కొక్కరు మాకు ఇల్లు రాలే. దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇంటిని తిరిగి పేట మిషన్ పెట్టండి. ఇంటిని తిరిగి మీరు చేయండి. పైసలు తీసుకొని మీరు ఆడాడినట్టయితే మాత్రమే కాబట్టి అడుగు తప్పని కొడుక మీ కాంగ్రెస్ మరి వచ్చింది మేము పురుపాలు చేస్తాం అనుకుంటే మీరు ఏడు ఉండాలి కానే ఉండాలి. మర్యాద కూడా చెప్తారా మేము మీరు ఓవర్ వెళ్తారు. మాకు పరిస్థితి మేము ఎవరు పట్టించుకోవాలి. ఇలా నీడలకి వస్తుంది. ఏ ఊరికి ఇస్తారు పిల్లలు ఈ ఊరికి బతికేదానికి దానికి ఇల్లు వస్తుంది. మాకు రాదు పోయింటి ఆడుకుంటే వస్తుంది. మరి అయ్యా నీడ ఉంటాడు వాడు అన్న నీడ దానికి వస్తుంది. ఇల్లు మాకు రాదు. పోయితే తగ్గుదల తిరిగేట్లా మమ్మల్ని నిరుపేదలను గోదావరికి ఎక్కియకూడదు దయచేసి. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం దోమాడలో ఇటీవల ఇళ్లను కోల్పోయిన బాధితులు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్లో అర్జీలు ఇవ్వడానికి బాధితులు వచ్చారు. బాధితుల్లో 2 స్పృహ కోల్పోయి పడిపోయారు. బాధితులను అనపర్తి మాజీ శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి పరామర్శించి కలెక్టరేట్లో బాధితుల తరపున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు నాలమిల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న కుటుంబాలను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్లను తొలగించడం దురదృష్టకరమని, ఇప్పటికీ ఇళ్లను తొలగించి వారం రోజులవుతున్నా కనీసం శాసనసభ్యులు బాధితులను పరామర్శించకపోవడం చూస్తూ ఉంటే అక్కడ వేసిన లేఅవుట్లు వారికి ఎంత ప్రోత్సాహం అందిస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. హ్యాండ్స్ లేని చేతులు లేని ఆ కుర్చీలు తీస్తారు పడుకోబెట్టండి. ఎలాంటి కుర్చీలు ఒకసారి ఎలా కూర్చోండి. ఇలా తిరగండి సార్, ఎలా తిరగండి. ఎలా ఉన్నారు
అయితే వచ్చి తీసుకోవాలి. అక్కడ నుంచి ఎవరో కుర్రోడు తీస్తున్నాడు, లైట్ ఆరిపోయారా చిన్నారే, డ్రెస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ముఖేశ్వర గారు లైట్ ఆరిపోయమనండి, ఎలా రమ్మనండి, అక్కడి నుంచి ఏమవుతుంది? మరి ఫిర్యాదు చేయడానికి ఈ రోజున మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏదైనా కూడా వీళ్ళ కంప్లైంట్ ఇచ్చే ముందే రాత్రులు కూడా నిద్రలేక, ఇక్కడ ఆహారం తీసుకున్నా కూడా సరైన నిద్ర అయ్యలేక బెంగతోటి ఉండటంతో ఈ రోజున వీర వెంకట సత్యనారాయణ గారు అదేవిధంగా నాగమణి గారు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫెయింట్ అయిపోవడం కూడా జరిగింది. అంటే ఈ రోజున ఈ రకంగా వీళ్ళు ఫెయింట్ అయ్యారు చేశారంటే కారణం వీళ్ళు ఈ దుస్థితికి రావడానికి, వీళ్ళ ఆరోగ్యం ఈ రకంగా పాడవడానికి కారణం ఏమైతే ఉందో మరి అక్కడ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తను చేసిన ఆ లేఅవుట్ యజమానితోటి లాలూచి అయ్యి వీళ్ళ ఇళ్ళని ఎప్పుడైతే మరి పడగొట్టించారో తెల్లవారుజామున 5 గంటలకి, దాంతో పాపం ఆ బెంగతోటి వీళ్ళు సరైన తిండి తినక ఈ బెంగతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చే ముందే వీళ్ళు పెయింట్ అవ్వడం జరిగింది. మరి రానున్న రోజుల్లో వీళ్ళకి ఎవ్వరికి ఆరోగ్యం తేడా వచ్చినా, ఎవ్వరికి ప్రాణహాని జరిగినా కూడా దానికి కారణం అక్కడ నుండి బీజేపీ మరి ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి మెయిన్ ముద్దాయి అవుతాడని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.